వెల్కమ్ బ్యాక్ టు టుడే స్పెషల్. ఇది రైతు బడ్జెట్ అని ప్రధాని మంత్రి దగ్గర నుంచి గల్లీ బీజేపీ లీడర్ వరకు అంతా ఊదరగొట్టేస్తున్నారు. ఇది నిజంగానే రైతు బడ్జెట్టా? ఈ బడ్జెట్ తో చిన్న సన్నకారు రైతుల దిశ మారిపోతుందా? ఇంతకీ కేటాయింపులు గతంలో కంటే పెంచారా? ఇది రైతుల తలరాత మార్చే బడ్జెట్టేనా? ये बजट न्यू इंडिया की नींव को सशक्त करने वाला बजट है। इस बजट में देश के एग्रीकल्चर से लेकर के देश के इंफ्रास्ट्रक्चर तक हर बात पर पूरा ध्यान दिया गया है। ప్రధాని చెప్పినట్లు నిజంగానే వ్యవసాయం మీద దృష్టి పెట్టారా? किसानों को उनकी लागत का 1.5 गुना मूल्य दिलवाने की घोषणा मैं वित्त मंत्री जी विशेष रूप से सराहना करता हूं। किसानों को इस फैसले का पूरा लाभ मिल सके। రైతుల ఉత్పత్తులకు ఖర్చైన దానికి 1.5 రెట్లు ధర ఏ ప్రాతిపదికన పెంచుతారు? ఆ లాభాలు రైతులకే అందుతాయా? हमारे देश के किसानों ने खाद्यान्न और फल सब्जियों का रिकॉर्ड उत्पादन करके देश के विकास में ऐतिहासिक योगदान दिया है। किसानों की स्थिति को और मजबूत करने के लिए और उनकी और आय को और बढ़ाने के लिए और उस दिशा में इस बजट में अनेक कदम प्रस्तावित है। गांव और कृषि क्षेत्र के लगभग 14.5 लाख करोड़ रुपए का रिकॉर्ड आवंटन इस बजट में किया। వ్యవసాయ రంగానికి ఘనమైన కేటాయింపులని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తున్నారు. ఇంతకీ గతంలో పోల్చితే కేటాయింపులు పెరిగాయా, తగ్గాయా? గత ఏడాది కేటాయించిన మొత్తాలను ఖర్చు పెట్టారా? అందుకు తగిన ఫలితాలను రాబట్టారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు దేశాన్ని వేధిస్తున్నాయి. ఈ బడ్జెట్ రైతు సంస్కరణకు పెద్దపీట వేసిందని, విప్లవాత్మక మార్పులు ఖాయమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాస్తవంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేటాయింపుల్లో సైతం గత బడ్జెట్తో పోల్చితే కొన్నింటికి కోతలు పెట్టేశారు. 2017-18 బడ్జెట్లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 4,750 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈసారి బడ్జెట్లో దానిని 3,600 కోట్లకే పరిమితం చేశారు. పంట రుణాల కోసం 11 లక్షల కోట్ల రూపాయలంటూ కేంద్రం ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో సగం మంది రైతులకు కూడా బ్యాంకు రుణాలు దక్కడం లేదు. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దకుండా కేంద్రం ఎన్ని లక్షల కోట్లు కేటాయించినా రైతులకు ఎటువంటి లాభం ఉండదు. ఈ బడ్జెట్లో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ఖర్చైన ధరకు 1.5 రెట్లు గిట్టుబాటు ధర అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రకటన అద్భుతంగా ఉంది. కానీ ఇది ఏ విధంగా నిర్ణయిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ గిట్టుబాటు ధర రైతులకే నేరుగా అందిస్తారా, లేక మధ్యలో దళారులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి మార్కెట్లోకి తీసుకొచ్చిన పంటను దళారులు అడిగిన రేటుకు అప్పగించేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి రైతుల్ని గట్టెక్కించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా స్పష్టంగా చెప్పలేదు. గిట్టుబాటు ధరను పెంచడానికి పనికొచ్చే ఎంఐఎస్ పథకానికి నిధులు ఏమాత్రం పెంచలేదు సరికదా. గత బడ్జెట్ కంటే తక్కువ కేటాయింపులు జరిపారు. ఈ పరిస్థితుల్లో మద్దతు ధర ఎలా పెంచగలుగుతారన్నది అనుమానమే. వ్యవసాయానికి ఏదో బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్తా ఉన్నారు తప్ప అది మాత్రం
పొలాలకు మాత్రం రావట్లా. ఢిల్లీలో ప్రకటిస్తూ ఉన్నారు తప్ప ఎవరో ఈ రంగానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి తక్కువ వడ్డీకి పరిశ్రమలు పెట్టుకోవడానికి డబ్బు ఇస్తున్నారు తప్ప రైతులకు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వట్లా. ఆ ట్రాక్టర్కి మాత్రం బ్రహ్మాండంగా కారు కన్నా ఎక్కువ పర్సంటేజ్ వడ్డీలు తీసుకొని ట్రాక్టర్లు ఇస్తా ఉన్నారు. ఇటైతే ఎట్ట వ్యవసాయం జరుగుద్ది? మేమేమంటామంటే ఏదైనా ఏరువాక ప్రకటించేటప్పటికే వ్యవసాయ ఉత్పత్తి ధరలు వాళ్ళు ప్రకటించినట్టయితే గిట్టుబాటు ధర, మద్దతు ధర అవన్నీ తక్కువ ఉన్నా కూడా వీళ్ళు ఎక్కువ రేటు పెట్టుకొని దీనికోసం వీళ్ళు పెట్టిన ఏదైతే 2,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధి పెట్టారో అది ఎంత మాత్రం చాలదో, దీన్ని పెంచాలి. రైతుల కోసమంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల్ని కుప్పలు తెప్పలుగా వండి వారుస్తున్నాయి. అవి అవినీతికి కేంద్ర బిందువులుగా తయారవుతున్నాయే తప్ప రైతులకు ఎటువంటి ఫలాలు అందించడం లేదు. కిలో ధాన్యం పండించడానికి రైతులకు సగటున అయ్యే ఖర్చు 30 రూపాయలు. కానీ రైతుల నుంచి ఆ ధాన్యాన్ని కిలో 30 రూపాయలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వాధికారులు, వ్యాపారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు వ్యాపారులు కొర్రీలు పెడుతున్నారు. అయినా పాలకులు ఇవేం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అదే ధాన్యాన్ని మరపట్టించగా వచ్చే బియ్యాన్ని ఆహార భద్రతా పథకం కింద కేంద్రం 3 రూపాయలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయికి అందిస్తున్నాయి. దీనికోసం కేంద్ర బడ్జెట్లో 1,63,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఈ పంట పండిస్తున్న రైతులకు మేలు చేసేందుకు, రాయితీలను కల్పించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో డ్రిప్ ఇరిగేషన్ కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఇందులో ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అదేమిటని అడిగితే రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరామని, అవి వచ్చిన తర్వాత నిధులు ఖర్చు పెడతామని సమాధానం ఇస్తోంది. కేటాయించిన నిధులను ఖర్చు పెట్టడానికి మన పాలకులు చూపిస్తున్న శ్రద్ధ ఇది. రాష్ట్రీయ కృషి యోజన పథకం కింద వచ్చే నిధులను ఖర్చు పెట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. కేంద్రం కేటాయించే నిధులకు 40% రాష్ట్ర ప్రభుత్వాలు జోడిస్తేనే ఈ పథకాలు అమలవుతాయి. దాంతో రాష్ట్రాలు ఈ నిధులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. పంటల బీమా కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చినా దాని ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ బీమా పథకాలు ఇంకా పట్టాలెక్కలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పెట్టారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకోవాలి. అసలు వీళ్ళు కట్టించుకునే డబ్బు ఎక్కువ ఉంటుంది, బీమాకి ఎక్కువ ఉంటుంది, కానీ వచ్చే డబ్బులు మాత్రం తక్కువ ఉంటున్నాయి. ఇదంతా కూడా శాస్త్రీయంగా లేదు. ప్రభుత్వం ప్రకటించిన చాలా పథకాల్లో లాభాలు అసలు రైతులకు చేరడమే లేదు. మధ్యలో దళారులు, అధికారులు కుమ్మక్కై వాటిని నొక్కేస్తున్నారు. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా తాము అన్ని లక్షల కోట్లు కేటాయించాం, ఇన్ని పథకాలు తీసుకొచ్చామని ఎంత గొప్పగా చెప్పుకున్నా ఫలితముండదు.